చాలా ఈజీగా చేసుకునే పరమాన్నం చూపిస్తున్నానండి. ఇది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ పరమాన్నం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని 1 లీటర్ పాలు బాగా మరగనివ్వండి. ఇలా మరగడం వల్ల మనకి కోవాలాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మరిగిన తర్వాత ఒక పెద్ద గ్లాసుడు బియ్యం నానబెట్టుకున్నానండి, ఒక పావుగంట. అలా నానబెట్టుకోవడం వల్ల మనకు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్నాను. ఒక గ్లాసుడు బియ్యానికి ఒక అర గ్లాసు సగ్గుబియ్యం 2 పావుగంట సేపు నానబెట్టుకోండి. సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు 4-5 స్పూన్లు సేమియా వేసుకున్నాను. ఈ 3 బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి బెల్లం సిరప్ చేసుకుందాం. పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి. మనం బెల్లం కరిగితే చాలు. అందులోనే యాలక్కాయల పొడి వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని వడగట్టుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి పాలు విరగకుండా పాలు తాలూకులు తిన్న టేస్ట్ ఉంటుందండి. అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగ పాకం వేసుకోవడం వల్ల ఏంటంటే పాలు ఎరగవు. అలా పరమాన్నం కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే అప్పుడు మీకు కొంచెం చల్లారిన తర్వాత కూడా మనకి కొంచెం గట్టిపడుతుంది. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేసుకోవాలి. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అది మీరు పూజలకు కానీ గృహప్రవేశానికి అయితే మాత్రం సగ్గుబియ్యం అవాయిడ్ చేయండి. సగ్గుబియ్యం మాత్రం పూజలకు వాడకూడదండి. ఒక్కసారి ఇలా ఈ వీడియో మీకు నచ్చితే